విలాప వాక్యముల పుస్తకం 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. భక్తుడు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ, దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా, ఇశ్రాయేలీల పరిస్థితులు గూర్చి విలాప వాక్యములనే పుస్తకములో యిర్మీయా అనబడిన భక్తుడు తెలియచేస్తున్న కొన్ని మాటలు ఇప్పుడు వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభు మాట్లాడుతున్న అద్భుతమైన మాటలు ఇశ్రాయేలీలైన వారు పెడచెవిని పెట్టడాన్ని బట్టి వారు 70 సంవత్సరాలు చెరలోనికి వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు చెరలోనికి వెళ్ళి చెర జీవితాన్ని వారు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ 70 సంవత్సరాలు వాళ్ళెంత ప్రార్థన చేసినా, వాళ్ళెంత ఉపవాసం ఉన్నా, వాళ్ళకి 70 సంవత్సరాలు శిక్ష ఖరారైపోయింది. అటువంటి పరిస్థితిలో యిర్మీయా ద్వారా అనేకమైన సంగతులు చెరలో ఉన్న ఇశ్రాయేలీలైన వారికి దేవుడు వర్తమానాలు పంపిస్తూ ఉండేవారు. అలా వర్తమానములు పంపించిన దేవుడిచ్చిన దర్శనములు, దేవుడిచ్చిన మాటలు, దేవుడు తెలియజేసిన మాటలు యిర్మీయా పుస్తకంలో వ్రాయబడ్డాయి. విలాప వాక్యములనే పుస్తకంలో రాయబడ్డాయి. ఈ విలాప వాక్యములు, విలాపము అనగా దుఃఖం, దుఃఖముతో నిండిన సేవకుడిగా ఈ సేవకుడు దుఃఖముతో ప్రార్థన చేస్తుంటే ఆయన కన్నుల నుండి వచ్చిన కన్నీరు చాలా చాలా కన్నీరు కారుతూ ఉండేదట. అందుకే ఈయనకి పెట్టబడిన పేరు ఏంటంటే విలాపముల ప్రవక్త అన్నారు. విలాపముల ప్రవక్త, విలాప ప్రవక్త. దేవుని సన్నిధిలో ఎక్కువ ఏడ్చి కన్నీరు కార్చి పశ్చాత్తాప ప్రార్థనలు చేసిన భక్తుల్లో, ప్రవక్తల్లో ఈయన మరి శ్రేష్టమైన వాడు. చాలా కన్నీరు దేవుని సన్నిధిలో ఒలికించాడు. చాలామంది కన్నీరు ఒలికించేటప్పుడు స్త్రీలు మాత్రమే కన్నీరు కారుస్తారు, కానీ కొంతమంది పురుషులు కన్నీరు కార్చరు. మేము పురుషులం కదండి, మేము కన్నీరు కార్చాల్సిన అవసరం ఏముంది అంటారు. లేదు లేదు, దేవుని సన్నిధిలో అందరూ కన్నీటి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన అనుభవం నాకు దయచేయి ప్రభు అని పురుషులు కూడా ప్రార్థన చేసుకోవాలి. యూత్ పిల్లలు, మగవారు కూడా ప్రార్థన చేసుకోవాలి. పెద్దోళ్ళు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు కదండి, మాకు అవసరం లేదని ఎవరి ఆడబిడ్డలు అనుకోకూడదు. వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చెయ్యాలి. అందుకే దేవుని వాక్యము ఎవరి ఆడబిడ్డల కోసం చెప్పబడుతూ ఉంటుంది. మీ కుమార్తెలకు రోదన విద్య నేర్పండి అంటారు యిర్మీయా గ్రంథంలో. కుమార్తెలకు ఏమి నేర్పాలి? రోదన విద్య. ఈ మధ్యకాలంలో యవన పిల్లలు ఎలా ఉంటున్నారంటే, ఆడపిల్లలు ఒక మాట అంటానికి కుదరట్లేదు. మాట అంటుంటే మనుషులకు వచ్చినట్లుగా ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది కదండి. ఏమొస్తుంది? మరి మీరేమంటారు? మరి వాళ్ళ మనుషులు కాదండి అని అనండి. మనుషుల కంటే గొప్పవాళ్ళు. మనుషులైతే ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకుని కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, ఎదురించరు. ఎదురాడే మనసు అపవాదిది, ఎదురించే మనసు అపవాదిది. దేవుని సన్నిధిలో దేవుని పిల్లల లక్షణం ఏమిటి అంటే కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి.
సరే, నేను ఈ వివరణ చెప్తే అసలు చెప్పాలనుకున్న వాక్యం ఆగిపోద్ది, సమయం తక్కువ ఉంది కనుక. ఇక్కడ చదువుకున్న వాక్యములో యిర్మీయా గారు ఏమంటున్నారంటే, విలాప వాక్యముల్లో 5వ అధ్యాయంలో 16వ వచనంలో, మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాం, మాకు శ్రమ. కిరీటం అనేది తల మీద పెట్టాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. తల మీద పెట్టబడిన కిరీటం ఎందుకు పడిపోయింది? ఆ కిందే ఉంది ఆన్సరు, మేము పాపము చేసి ఉన్నాము గనుక. ఏంటి పాపం? ఆజ్ఞ అతిక్రమమే. చెప్పండి, పాపం. ప్రార్థన చేయకపోవడం పాపం కదా. ప్రార్థన చేయకపోవటం పాపం. ఇంకా చెప్పాలి అంటే, మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చెయ్యని వానికి పాపం. విశ్వాసము కానిది పాపం. చాలా ఉన్నాయి. అంటే దేవుని మాట వినకపోవటం వల్ల, దేవునికి ప్రార్థన చేయకపోవటం వల్ల వీళ్ళు అపరాధం చేసి ఏం పాడేసుకున్నారంటే, దేవుడిచ్చిన కిరీటాన్ని పాడేసుకున్నారు. దేవుడిచ్చిన కిరీటాన్ని పాడేసుకున్నారు. కొంతమంది అండి దేవుడిచ్చిన కిరీటాన్ని చేతులారా పాడేసుకుంటారు కదా. బైబిల్లో ఒక ఆవిడ ఉంది కదండి, ఆవిడ పేరు వస్తి. ఆవిడికి దేవుడు చక్కగా ఏమిచ్చాడంటే రాజ్య కిరీటం ఇచ్చాడు. భగవంతుడు అనుగ్రహం లేకుండా ఆవిడ కిరీటం వచ్చేస్తుందా? చెప్పండి ఏదో ఒకటి. దేవుడు అనుగ్రహం లేకుండా ఏదైనా జరుగుతుందా? ఏమండి, ఆవిడికి రాజ్య కిరీటం ఇచ్చాడు. ఆ రాజ్యములో మహారాణిగా వెలుగొందే కిరీటం ఇచ్చాడు. దానిని ఆమె ఏం చేసింది అంటే చేతులారా పడేసుకుంది. రాజుగారు అన్నారు, నేను చాలా సంస్థానాల నుంచి అధిపతుల్ని పిలిచాను, మహారాణి మిమ్మల్ని, మీరింత అందమైన రాణి కదా, మీ అందమును ఈమె నా భార్య అని పరిచయం చేస్తాను, మీరు రండి అని కౌరు పెట్టాడు. ఆవిడ ఏం చేసిందంటే ఆ ప్రేమగల పిలుపుని తిరస్కరించింది. ఎప్పుడైతే తిరస్కరించిందో వెంటనే సంస్థానంలో మార్పులు వచ్చేసాయి. తిరస్కరించే వారిగా మనం ఉండకూడదు, దేవుని పిలుపుని ఆహ్వానించే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే కుటుంబం అంతటికీ క్షేమం. దేవుని ఆజ్ఞను తిరస్కరించిన, దేవుని వాక్కును తిరస్కరించిన, దేవుని ఆహ్వానాన్ని తిరస్కరించిన కొన్ని శ్రమలు మనము ఎదుర్కోవాలి. అందుకే ప్రభు ఎన్నో ఆహ్వానాలు మనకి ఇస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేనేమిస్తాను? మీకు విశ్రాంతినిస్తాను. ఎన్నో ఆహ్వానాలు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకో. ఇలా చెప్పాలంటే ఎన్నో ఆహ్వానాలు ప్రభు ఇచ్చారు బైబిల్లో. తిరస్కరిస్తే కొన్ని శ్రమలు, కొన్ని అవమానాలు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి. తిరస్కరించకుండా జాగ్రత్తగా ఆ ఆహ్వానాన్ని మనం ఆహ్వానిస్తే, అంగీకరిస్తే మనం ఒక ఉన్నతమైన స్థానంలోనికి, ఒక ఉన్నతమైన స్థితిలోనికి, ఒక ఉన్నతమైన పొజిషన్లోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఇంక దీనికి మీకు రిఫరెన్స్ కావాలంటే రాసుకోండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, తీయొద్దులే, చదవద్దులే, కానీ 28వ అధ్యాయం 1వ వచనం రాసుకోండి. అక్కడ దేవుడు కోసం మోషే గారు చెప్తారు, నువ్వు దేవుని మాట శ్రద్ధగా వింటే భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే నిన్ను దేవుడు ఒక మెట్టు పైన పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాట మనము జాగ్రత్తగా వినేవారిగా ఉండాలి. దేవుని మాటకు మనం లోబడేవారిగా, దేవుని మాటను ఆహ్వానించేవారిగా మనం ఉన్నప్పుడు శ్రమ నుంచి తప్పించబడతాం. కిరీటం మన తల మీదకి వస్తుంది.
దేవుడు పెట్టే కిరీటం మన తల మీదకి వస్తుంది. హల్లెలూయ. ఇప్పుడు దేవుడిచ్చిన కిరీటాన్ని వస్తీ ఏం చేసింది? పడగొట్టుకుంది. ఆ స్థానంలోకి దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు తెలుసా? ఎస్తేరు గారిని తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టేసైనా మనం పెడతాం. ఎవరండి? ఎస్తేరు గారిని. ఎస్తేరు గారిని దేవుడు తీసుకుని వచ్చి ఎస్తేరు గారికి ఆ గొప్ప భాగ్యం ఇచ్చాడండి. చూడండి ఆ మాట. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం. ఎస్తేరు గ్రంథం. అమ్మా, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలు అందరికంటే ఆమె అతని వలన దయ దాక్షిణ్యములు పొందెను. స్తోత్రం చెప్పండి. తర్వాత అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను కిరీటాన్ని పోగొట్టుకున్న వస్తీకి బదులుగా ఎస్తేరును రాణిగా నియమించను. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఈవిడ ఎవరో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ, ప్రభుకి ప్రార్థన చేస్తున్న కుమార్తె, అనుదినము దేవుణ్ణి సేవిస్తున్న కుమార్తె. తన పినతండ్రి మొర్దుకై చక్కగా భక్తిలో పెంచాడు, ప్రార్థనలో పెంచాడు, తగ్గింపులో పెంచాడు. మేకలా తలెగరేసే స్వభావం లేదు ఎస్తేరుకి. గొర్రెలాగా సాధువు లాంటి గుణాన్ని ఆ బిడ్డలో నేర్పించాడు. నేర్చుకుంది. నేర్పడం ఎవరైనా నేర్పుతారు, కానీ నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేర్పుతున్నా కానీ నేర్చుకోకపోతే ఏమనాలి వాళ్ళని? ఏమనాలి వాళ్ళని? మూర్ఖులు అనాలి. వాక్యాన్ని నేర్పుతున్నా చెప్పరే, నేర్చుకోని వారిని ఏమనాలి? మూర్ఖులు అనాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. ఈ తరం ఏ తరం అంట? నేను చెప్పట్లేదు అమ్మాయి, ప్రభు చెప్పిన మాట చెప్తున్నాను తల్లి. మీరు అలా చూడమాకండి. అంటే మమ్మల్ని ఇలాగ అంటారా అయ్యగారు అంటారేమో మీరు? మిమ్మల్ని అంటలేదు, ప్రభు చెప్పిన మాట చెప్తున్నాను. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అని ఉంటుంది బైబిల్లో. మన భక్తిని మనం కాపాడుకోవాలి. మీకు మాట చెప్పేదా? ఎస్తేరు తల మీదకి రాజ్య కిరీటం రావటానికి కారణం చెప్పనా? ఎస్తేరు భక్తి బాగా చేసింది, దేవునితో సహవాసం బాగుంది, ప్రార్థనలో తన స్థానం బాగుంది, దేవునికి చేయాల్సిన ప్రార్థన ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవటంలో చక్కగా చదివేదామే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు వస్తీ పోగొట్టుకుంటే గర్వంతో పోగొట్టుకుంది వస్తీ. అది ఎస్తేరుకి ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఎవరికి ఇచ్చారండి? ఎస్తేరుకి ఇచ్చాడు. నిజమే. ఒకవేళ వస్తీ స్థానంలో మనం ఎక్కడైనా అడిగేస్తున్నామేమో చూసుకోవాలి ఒక్కొక్కసారి. వస్తీలాగా గర్వపు మాటలు ఏమైనా మనం నోటు వస్తున్నాయేమో చూసుకోవాలి ఒకసారి. కాస్త 4 డబ్బులు జేబులో ఉన్నాయనుకోండి, వాళ్ళని పట్టుకోలేరు. కొంతమంది దొరకరు అసలు వాళ్ళు, కదండి. 4 డబ్బులు జేబులో ఉంటే, 4 డబ్బులు పర్సలో ఉంటే అప్పుడు చూడండి ఎంత విధానంగా వారు మాట్లాడుతూ ఉంటారు. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ 0 పొజిషన్కి వచ్చేస్తారు కదా, అప్పుడు మళ్ళీ నేల మీద నడుస్తున్నట్టు మాట్లాడతారు. అంతకుముందు ఆకాశంలో వెళ్ళిపోతున్నట్టు మాట్లాడతారు. అసలు మీకు మాకు సంబంధాలే లేవు అన్నట్టుగా మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, వస్తీ లాంటి మనసు ఎక్కడైనా మనలోకి వస్తుందేమో ఒక్కసారి మనకి మనం పరిశీలన చేసుకోవాలి. అలా పరిశీలన చేసుకున్న వారిలో దావీదు ప్రథమస్తుడండి. ప్రథమంగా కనిపిస్తాడు. ఎవరండి? దావీదు. 130 చూడండి, 136వ కీర్తన
139 139:23 చూడండి ఒకసారి. కీర్తనల పుస్తకం. దేవా ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూసారా దావీదు గారు. 139వ కీర్తన పై విలాసంలో ఏమి రాస్తుంది? దావీదు కీర్తన అని ఉంది కదా. దావీదు గారు ఏమంటున్నారండి అక్కడ? దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు కూడా నువ్వు తెలుసుకో. నీకు ఆయాసం రప్పించే మార్గం ఏదైనా నేను నడుస్తున్నానేమో చూడు. ఒకవేళ ఆ మార్గంలో నీకు ఆయాసం కలిగించే మార్గంలో నడిస్తే నా దారి మళ్ళించి, నా ట్రాక్ మళ్ళించి నువ్వేం చేస్తావో తెలుసా? నీ నిత్య మార్గంలో నన్ను నడిపించు. ఈ ప్రార్థన మనం చేసుకోవాలి. అంటే దావీదు గారు ఏ స్థాయిలోంచి ఏ స్థాయిలోకి వచ్చాడు తెలుసా? గొర్రెలు కాసుకునే స్థాయి, పాడి గొర్రెలను వెంబడించే స్థాయి. అక్కడి నుంచి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? మహారాజు స్థాయిలోకి తీసుకొచ్చాడు. మహారాజు స్థాయిలోకి. ఇప్పుడు తన ప్రజలైన ఇశ్రాయేలుని పరిపాలించే స్థాయికి వచ్చేసారు. ఇంత స్థాయికి వచ్చిన తర్వాత దావీదు గారికి ఏమి రావాలి? మనలో మనమాట. రాజు అయ్యాడు కదా, ఏమి రావాలి ఇప్పుడు? చెప్పరే అమ్మా. ఏమనుకోకండి, ఓ తల్లి అంటండి విదేశం వెళ్ళిందంట, 2 సంవత్సరాలు చేసిందంట ఓ సబరు. అందరూ అలా ఉండరులేండి, ఎవరో కావిడి వెళ్ళిందంట. ఆ 2 సంవత్సరాల క్రితం పొలంలోకి వెళ్ళి చక్కగా వ్యవసాయం చేసేదంట, కోత కోసేదంట. అప్పట్లో కోతలు ఉండేవి కదా, ఇప్పుడు మిషన్లు కోసేస్తున్నాయిలే. కోత కోసేదంట, నూరుపుడికి వెళ్ళేదంట, దాని ఎగరపోత చేసేదంట. 2 సంవత్సరాలు అయిపోయింది, అక్కడ డ్యూటీ అయిపోయింది. తను ఊరికి వస్తుందంట. తను ఇంటికి వెళ్ళాలంటే చేలు దాటుకుని వెళ్ళాలంట. ఆ చేలు దాటేటప్పుడు వెనకాల వస్తున్న వారిని, ఎదరు నడుస్తున్న వారిని చూసిందంట. ఏం చెట్లు అందంట. ఏం చెట్లు? అర్థమైంది మీకు ఏమన్నా? ఈ ఏం చెట్లు? పక్కోళ్ళు అన్నారంట దానిమ్మ చెట్లు అన్నారంట. స్తోత్రం చెప్పండి. కాదే, ఒడ్లు కాసి చెట్లు అంటారు కదా. మరి తెలుసుండి ఎందుకు అంటున్నావు? తెలీదు ఆవిడికి? చెప్పరే. 2 సంవత్సరాలకి ఏమొచ్చేసింది ఆవిడికి? అయ్యో. మరి దావీదు గారికి ఇంకెంత గర్వం రావాలి? మరి దావీదు గారు ఏమంటున్నారు? అయ్యా ఎంత స్థాయి నాకు ఇచ్చావు కదా, ఎంత కృప నాకు ఇచ్చావు కదా, ఒకవేళ ఎక్కడైనా నా అడుగు పక్కకి వెళ్ళిపోతుందేమో, నీవిచ్చిన మార్గంలోంచి నా అడుగు ఎక్కడైనా పక్కదారిలోకి వెళ్ళిపోతుందేమో, ఒక్కసారి నన్ను సరిచేసి నీ దారిలో నన్ను నడిపించు. ఈ ప్రార్థన ప్రతిరోజు చేసుకోవాలి మనం. ఒక్కరికి ఆమె లేదు, అయ్యి బాబా అలాగైతే అలా కుదురుతుందని అంటారా? అలా నువ్వు చేసుకుంటేనే దేవుడు దావీదుని ఆశీర్వదించినట్టు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు అంటే దావీదుకి టెస్ట్ పెట్టాడంట. ఏమని? దావీదుకి ఇంకొంచెం నేను దానం ఇస్తాను. ఓ రోజునంటండి ఎక్కువ దానం ఇచ్చాడట. గర్వం వస్తుందేమో చూద్దామని. అర్థమవుతుంది మీకు? ఎంత ధనం ఇచ్చినా సరే, దేవా నేను ఏపాటి వాడిని, నా కుటుంబం ఏపాటిదినైనా అని ప్రార్థన చేస్తున్నాడట. గర్వమా తగ్గింపా? అమ్మా అర్థమవుతుందా? తేడా అర్థమవుతుందా మీకు? మళ్ళీ ఒక రోజున విస్తారమైన బంగారం ఇచ్చాడంట. దేవా ఇంత నాకు ఇచ్చుటకు నేను ఏపాటి వాడిని, నా కుటుంబం ఏపాటిది. దేవుడు ఇచ్చి కొలది నీకు ప్రార్థన ఏమవుతుంది అమ్మా? ఇంకా ఎక్కువైపోయి తగ్గింపులోనికి వచ్చేస్తున్నాడు, తగ్గింపు జీవితంలోకి వచ్చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడంట, దావీదు లాంటి ఒక్కడు ఉంటే చాలు నాకు. నేను అంటాను, ఆ ఒక్క దావీదు నీవవ్వాలి, ఆ ఒక్క దావీదు నీవవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా తగ్గింపుతో ఉంటే ఎంత దేవుడిస్తున్నా సరే, నేను ఏపాటి వాడిని ప్రభా, నా కుటుంబం ఏపాటిది ప్రభా అని నువ్వు అనుకుంటే దేవుడు నీకేం కావాలో అవన్నీ ఇస్తాడు. ఎవరండి? మనకి కాస్త కలిగితే అన్నీ మర్చిపోతాం. అదే గర్వం. ఏమిచ్చినా సరే దేవుని స్తోత్రం చెప్పండి. మీ సారుని గారు
సేవలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో వాళ్ళమ్మ చెప్పండి అమ్మా. నేను చెప్పుకుంటే బాగోదు, మీరే చెప్పాలి అమ్మా. ఏమన్నా మారేనా? టిప్ టాప్ ఏమన్నా ఉందా? ప్రభు కొరకు అంతే. అవన్నీ వస్తాయి పోతాయి. ఈ శాశ్వతం కాదు. ప్రభువే మనకు శాశ్వతం. ప్రభువే మనకు శాశ్వతం. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు కూడా అలా దేవుళ్ళు తగ్గించుకుంటే నువ్వు ఊహించో, ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు నిన్ను తీసుకెళ్ళి ఒక ఉన్నతమైన కృపతో దేవుడిని నింపుతాడు. ఆమేన్, ఆమేన్. వస్తీ పోగొట్టుకుంది కిరీటం ఎవరు సంపాదించుకున్నారు? చెప్పాలి. ఎస్తేరు సంపాదించుకుంటానికి గల కారణం, ఎస్తేరులో ఏముంది? తగ్గింపు ఉంది. వస్తీలో గర్వం ఉంది. ఈ 2026వ సంవత్సరంలో గర్వాన్ని విడిచిపెడదాం. ఏదో విడిచిపెట్టాలి కదా, చెప్పరే అమ్మా, విడిచిపెట్టాలి కదా. ఏం విడిచిపెడదాం అమ్మా? ప్రాణం విడిచిపెడతామంటే కష్టం కదా. దేవుని విడిచిపెడతామైతే ఇంకా కష్టం కదా, చెప్పరేంటి? అందుకని ఏం చేద్దాం? దేవునికి వ్యతిరేకమైన గుణాలు ఏమున్నాయో పరిశీలన చేసుకుని దావీదు వలె, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో, నాలో నిన్ను బాధ పెడుతున్నానేమో, నీకు విరోధంగా బ్రతుకుతున్నానేమో, నిన్ను ఎక్కడైనా నీ నామం కొంచెం అన్యుల మధ్య దోషణ పాలేటట్టు చేస్తున్నానేమో, ఈ సంవత్సరం నా బ్రతుకును మార్చుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను అయ్యా, ఎస్తేరులాగా నేను బ్రతుకుతాను, దావీదు వలె నేను బ్రతుకుతానయ్యా అని ఒక మంచి తీర్మానంలోకి వచ్చి పడగొట్టుకున్న కిరీటాన్ని దేవుడి ద్వారా మరలా సంపాదించుకుందాం. కొట్టు గట్టిగా హల్లెలూయా. విలాప వాక్యాలకు మళ్ళీ వచ్చేద్దాం. 5వ అధ్యాయం, ఇందాక చదివిన మాట. 5వ అధ్యాయం 16వ వచనం. మా తల మీద నుండి కిరీటము, మా తల మీద నుండి కిరీటము పడిపోయాను. అసలు పడిపోవటానికి కారణం ఏంటో చెప్పనా? నువ్వు సరిగా లేకపోతే దేవుడే పడగొట్టేస్తాడట కిరీటం. పెట్టింది ఎవరు? హలో హలో ఉన్నారు ఇక్కడ? మాట్లాడండి. హలో, మాట్లాడుతున్నారా? పెట్టింది ఎవరు? దేవుడు. మరి పడగొట్టేది కూడా ఎవరు? ఎందుకు పడగొడతాడు దేవుడు? మనం సరిగా లేకపోతే. యోబు గ్రంథం రండి, 19వ అధ్యాయం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. ఆగండి. ఆయన నా తల మీద నుండి కిరీటమును తీసివేసి ఉన్నాడు, నా ఘనతను, చెప్పాలి, నా ఘనతను. ఎందుకు ఘనతను కొట్టేస్తాడు? సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో తీయొద్దులే, 30వ వచనంలో 6వ లైన్లో ఏమంటుందంటే, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తానంటాడు దేవుడు. మరి నీ ఘనతను దేవుడు ఎందుకు కొట్టేశాడు? నీ ఘనత ఎందుకు కొట్టివేయబడింది? అప్పుడు దాకా గనురాలుగా ఉన్న నీవు ఎందుకు ఘనత కొట్టివేయబడింది అంటే, నీవు ఎక్కడో దేవుడిని ఘనపరచట్లేదు. వినాలి, జాగ్రత్తగా లోడ్ చేసుకోవాలి మాటలు. మీరు లోడ్ చేసుకోవాలి మాటలు. ఎవ్వరు సెల్ ఫోన్లు చూడకండి. సిట్ రైట్, బైబిలే ఉండాలి మీ దగ్గర. ఫోన్లన్నీ సైలెంట్. ఎందుకు దేవుడు ఘనతను కొట్టివేశాడు? భక్తుడు అంటున్నాడు, చదవ మళ్ళా 9. ఆయన నా ఘనతను కొట్టివేసి ఎందుకు కొట్టేశాడు దేవుడు? ఎందుకు కొట్టేశాడు తెలుసా? నువ్వు దేవుణ్ణి ఘనపరచలేదు గనక నీ ఘనత కొట్టివేయబడింది. దేవుడే అంటున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుని సన్నిధిలో, ఆయన సముఖంలో ఓ ఘనమైన పాత్రగా ఉండాలి నువ్వు అన్నది దేవుడు ఆలోచన. కొంతమంది అన్నారు ఆమేన్, కొంతమంది ఇక్కడ లేరు. అలా చెప్పనా?
దేవుని సన్నిధిలో, దేవునిలో, దేవుని పాదాల దగ్గర ఓ ఘనమైన పాత్రగా నువ్వు ఉండాలన్నది దేవుని ఆలోచన. మరి ఎంతమంది దేవుణ్ణి ఘనపరిచే పాత్రగా ఉంటున్నారు? ఎంతమంది దేవుణ్ణి ఘనత తెచ్చే బిడ్డలుగా ఉంటున్నారు? ఒక్కటే మాట, నువ్వు దేవుణ్ణి ఘనపరచు, ఆయన నీకు ఘనత ఇస్తాడు. నువ్వు దేవుణ్ణి ఘనపరచు, ఓ ఘనమైన పాత్రగా దేవుడు నిన్ను చేస్తాడు. వదిలేడు ఆయన నిన్ను. నీ చెయ్యి వదిలేడు. దేవుడు అంటాడు, నా చేతి నీడలో మిమ్మల్ని దాచి ఉన్నానంటాడు. ఎవరి చేతి నీళ్ళలో? మనం మనుషులు మోచేతి నీళ్ళు ఎంతకాలం తాగుతాం? మనుషుల చేతి కింద ఎంతకాలం ఉంటాం? అలా ఉంటే క్షేమమో కాదో నాకు తెలియదు, కానీ దేవుని చేతి కింద నీవు ఉంటే సురక్షితంగా ఉంటావు. హల్లెలూయా. సొలొమోను అంటాడు కదా, దేవుని ఉపదేశాన్ని వినేవారటండి. 1:33 చూడండి, సామెతలు 1:33 చూడండి ఏముందో. దేవుని బట్టి అంటాడో మాట. 1:33 సామెతలు. నా ఉపదేశమును అంగీకరించువారు ఎలా ఉంటారమ్మా? చెప్పాలి. ఎలా ఉంటారు? సురక్షితంగా. నిన్న కాక మొన్న రావులపాలెంలో పెద్ద అయ్యగారిని తీసుకెళ్ళి అక్కడ దింపేసి, అయ్యగారు అన్నారు, అబ్బాయి మనం గోపాలపురం మీటింగ్ ఉంది, వెళ్దాం అన్నారు. సరే అయ్యగారు అన్నారు. వెళ్ళేటప్పుడు ఈ లోపల ఫోన్ వచ్చింది అయ్యగారికి. అయ్యగారు పాపకు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో పెట్టాం. రావులపాలెంలో కొత్త హాస్పిటల్లో పెట్టారు. సరే వెళ్ళేటప్పటికి అప్పటికే ఆ అమ్మాయికి లోపల మెదడుకి మధ్యన చిన్న కంతు వచ్చింది. అది మిషన్ ద్వారా వైద్యం చేశారు. వైద్యం జరిగింది, బాగానే ఉంది అమ్మాయి. ఆ పిల్ల ఏం చేసిందంటే ఒక వారం 10 రోజులు మంచులో తిరిగేసింది. సర్జరీ అయిన తర్వాత ఇంట్లోనే ఉండాలి చెప్పారు వాళ్ళమ్మ. నాన్న వినలే, కొంచెం మొరంబితానం ఎక్కువ ఈ పిల్లకి. మంచులో తిరిగేసింది. అదేమైందంటే కొంచెం ఆ పిల్లకి తేడా చేసింది. వెంటనే హాస్పిటల్ చేర్పించారు. హాస్పిటల్ తీసుకెళ్ళాక డాక్టర్ గారు చూసి బీపీ బాగా డౌన్ అయిపోయింది. 60కి వెళ్ళిపోయింది, 60కి వెళ్ళిపోయింది. 130 ఉండాలి, 60కి వెళ్ళిపోయిందమ్మా. మేము ట్రీట్మెంట్ చేస్తాం, మరి చేయమంటారంటే చెయ్యండి అన్నారట. ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ బీపీ పెరగట్లేదు. మధ్యాహ్నం 4ంటికి తీసుకెళ్లారంట. మేము వెళ్ళేటప్పటికి 8 అయింది. 4 గంటల నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ బీపీ మాత్రం 60లోనే ఉంది. ఆ పరిస్థితిలో ఫోన్ చేశారయ్యా, పరిస్థితి ఇలా ఉంది, పాపకు బాగాలేదు. అయ్యగారు మేము వెళ్ళాం. ఆ బిడ్డ తెలిసిన బిడ్డే, యవన బిడ్డ, చిన్న బిడ్డ, ఒక 15 సంవత్సరాలు ఉంటాయి, 16 ఉంటాయేమో. ప్రార్థన చేసి, ప్రభువా ఈ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం, కృప చూపండి అని అయ్యగారు ప్రార్థన చేశారు. మేము ప్రార్థన చేసాం. వచ్చేటప్పటికి డాక్టర్ గారు అన్నారు, ఒకసారి క్యాబిన్కి రండి, మాట్లాడే పని ఉందన్నారు. నాకు వచ్చి టెన్షన్ వచ్చింది, ఎందుకంటే బ్రెయిన్తో సంబంధించింది. డాక్టర్ గారేమో ఆయన రూమ్కి రమ్మన్నారని, వాళ్ళ తల్లి, ఆ పిల్ల తల్లి తండ్రి, వాళ్ళ మేనమామ ఉన్నాడు. అప్పుడు పెద్దయ్య గారు వాళ్ళ మేనమామ ఇద్దరు వెళ్ళారు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఉండిపోమన్నారు, మళ్ళీ ఏమైనా చెప్తే వాళ్ళు భయపడతారని. లోపలికి వెళ్ళి మాట్లాడితే, ఈ అమ్మాయికి ఆపరేషను వేరే చోట చేయించారండి, అక్కడికి తీసుకెళ్ళిపోతారా లేక మమ్మల్ని దానికోసం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటారా, బీపీ పెరగటం కోసం అన్నారు. ఇంకా అయ్యగారు అన్నారు, స్టార్ట్ చేయండి పర్లేదు,
ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా రేపు సాటర్డే ఎల్లుండి సండే దొరకరు కదా అని చెప్పి ఈ లోపల ఏం జరుగుతున్నాయి? మాట్లాడండి అమ్మా. అది ప్రార్థనలు జరుగుతున్నాయి, కాన్ఫరెన్స్లో ప్రార్థనలు జరుగుతున్నాయి, సంఘాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రభువా, యవన బిడ్డ ఆ కుమార్తె విషయంలో కృప చూపునైనా, ఆ కుమార్తె బాగుపడితే నీ బిడ్డ అయిపోద్ది అని దేవుని సన్నిధిలో అలా ప్రార్థన చేస్తుంటే, నేను అయ్యగారు ఇక్కడ నెలసందుకు వచ్చారు కదా, అయ్యగారు ఇక్కడికి వచ్చిన తర్వాత సన్నిధి అయిపోయిన తర్వాత అయ్యగారిని అడిగాను, అయ్యగారు పాప ఎలా ఉంది అయ్యగారు, బీపీ పెరిగిందా అంటే, ఆ రాత్రి దేవుని మహాకృపను బట్టి ఎంతవరకు బీపీ ఉండాలి అంతవరకు పెరిగిందండి. కారణం ఏంటి? సామెతల గ్రంథం 1:33 ఇప్పుడు చదవండి. నా ఉపదేశమును అంగీకరించువారు సురక్షితంగా ఉంటారు. ఆ పాప కోసం ఎంత టెన్షన్ పడిపోయామో. దేవుని బిడ్డ, మీరు అనుకుంటారు మా అయ్యగారు మా పాస్టమ్ గారు మా కోసం ప్రార్థన చేస్తున్నారు, లేదు అనుకుంటారు. మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే మరలా అది క్లియర్ అయ్యేదాకా మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. అది మీకు తెలియదు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఆ కుమార్తెను స్వస్థపరిచాడు, బీపీ కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు నిన్న మరలా ఇక్కడి నుంచి వెళ్తా మళ్ళీ వెళ్ళాం హాస్పిటల్ కాడికి. అయ్యగారు అడుగుతున్నారు, ఒరే మిదిరే మొన్న రాత్రి వచ్చాము నీకు తెలుసా, ఎవరెవరు వచ్చామరా అని అడుగుతున్నారు. అయ్యగారు, మీరు వచ్చారండి, సారణయ్య గారు వచ్చారండి, ప్రార్థన చేశారు కదండి అంటుంది. అంటే అంత బలహీనతలో ఉన్న గుర్తుపట్టే స్వభావం. ఈరోజు నా కుమార్తె చక్కటి ఆరోగ్యంతో ఉందండి. ఇది ఎవరు చేసిన కార్యం? కేవలం దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన. నేను ఒక మాట అంటాను, దేవుని ఉపదేశాన్ని విని మనం సురక్షితంగా ఉండాలంటే దేవునికి ఒకవేళ అయిష్టమైనవి ఏమన్నా మనలో ఉన్నాయేమో ఈ సంవత్సరం విడిచిపెట్టాలి. ఈ సంవత్సరం తొలి దినాల్లో వస్తీలో గర్వం ఉంది, విడిచిపెట్టలేదు కనుక రాజ్య కిరీటాన్ని పోగొట్టుకుంది. ఎస్తేరు దీన హృదయంతో ఉంది కనుక కిరీటాన్ని పొందుకుంది. దేవుడు నీ తల మీద ఇప్పుడు సంవత్సరం అనే దయా కిరీటం పెట్టాడు. ఎప్పుడు 1వ తారీఖున ఇట్టాడు. స్తోత్రం చెప్పండి. డిసెంబర్ నెల 31వ తారీఖు లోపల నువ్వు వెళ్ళిపోలేదు, బతుకున్నావు కనుక ఇక్కడ ఉన్నాం మనం. ఒకవేళ చనిపోతే గోదావరి గట్టున ఉంటాం, మట్టిలో ఉంటాం. అది దేవుని కృప. నువ్వేం చేయాలి తెలుసా? సంవత్సరం అనే దయా కిరీటం పెట్టావు కదా ప్రభువా, దాన్ని నేను పడగొట్టుకోనయ్యా, నువ్వు పడేసేటట్టు నేను చేసుకోనయ్యా. ఒకవేళ నీకు వ్యతిరేకమైనది ఏదుందో అది నేను తీసేసుకుంటాను ప్రభువా. యోబు గ్రంథంలోకి వచ్చేయండి ఒకసారి. యోబు గ్రంథం 19:9 ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటమును ఎందుకు తీసేశాడు? ఒక ఉపమానం చెప్పాడు ప్రభు. ఇదిగో 3 సంవత్సరాల నుంచి ఈ తోటలో ఓ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు 3 సంవత్సరాల నుంచి ఉంది, కానీ ఒక్క కాపు కూడా ఒక్క కాయ కూడా కాయట్లేదు, ఈ సంవత్సరం కొట్టి అన్నాడట. ఆ తోటమాల అన్నాడంట, అయ్యా ఈ సంవత్సరం వాక్యమని ఎరివేస్తాను, ప్రార్థనని ఎరివేస్తాను, ధ్యానమని ఎరివేస్తాను, స్తుతులు నేర్పుతాను, కొంచెం స్తుతి ఆరాధనలో బలపరుస్తాను, ఆరాధనలో వాక్యంలో బలపరుస్తాను, నెలసరిలో సంస్కారం ఇచ్చి బలపరుస్తాను. అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండని అయ్యా అన్నాడండి తోటమాలి. అప్పుడు యజమానుడు ఏమన్నాడు తెలుసా? నీ మాట మీద ఉంచుతున్నాను ఈ సంవత్సరం కూడా ఒక్క కాయ కూడా ఫలించలేదనుకో, వచ్చే సంవత్సరం నేనే కొట్టేస్తాను అన్నాడండి. మరి ఈ సంవత్సరం మనల్ని ఎందుకు ఉండనిచ్చాడు? 65వ కీర్తన 11 సంవత్సరం అనే దయా కిరీటం అని ఉంది అక్కడ. 65:11 తీసారా? 65:11 సంవత్సరం అనే దయా కిరీటమును 1వ తారీఖున దేవుడు మన తల మీద సంవత్సరం అనే దయా కిరీటం పెట్టాడు. ఇప్పుడు ఆ కిరీటం ఉండాలా పడిపోవాలా అనేది ఎవరి చేతుల్లో ఉంది? అమ్మా మీరు భలే అర్థమైపోద్ది మీకు వాక్యం. ఆ కిరీటం ఉండాలా పడిపోవాలా?
ఉంచుకోవాలా పడేసుకోవాలా అనేది ఎవరి చేతిలో ఉంది చెప్పాలి. అది నువ్వు దేవునికి లోబడి దేవునికి అయిష్టమైనవి ఏమన్నా ఉంటే అవి తీసేసుకున్నావు అనుకో, కిరీటం చెప్పాలి. కిరీటం తల మీద. ఇప్పుడు కిరీటం ఎక్కడ ఉండాలి? బల్ల మీద, పక్కోళ్ళు ఒడిలోనా? కిరీటం ఎందుకు తయారు చేస్తారు? ఎక్కడ ఎట్టుకుంటాను తయారు చేస్తారు? వేడుకగా చూడటానికి, అలా పైన ఎట్టుకుని చూడటానికా? కిరీటం అనేది తల మీదకి రావాలి. దేవుడు సంవత్సరం అనే దయా కిరీటం ఇచ్చాడండి. ఈ సంవత్సరంలో దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. దేవుని వాక్యం చెప్తుంది, ఆయనకి ఇష్టలైన మనుషులకంట భూమి మీద సమాధానం కలుగుతుందంట, సమాధానం దొరుకుతుందంట. ఇళ్లలో సమాధానం లేదో, ఊర్లో సమాధానం లేదో, పట్టణాల్లో సమాధానం లేదో, దేశంలో సమాధానం లేదు. ఎక్కడ చూసినా గొడవలే గొడవలే. పతనమైపోయాడు. దేవుని బిడ్డ, నేను ఒక మాట చెప్తా, దేవుని చేతిలో రాజకీయ మగుటంగా నువ్వు ఉండాలి అంటే దేవునికి దూరంగా ఉన్నవన్నీ వదిలేద్దాం. స్తోత్రం చెప్పండి. దేవుడు మన తల మీద ఏమేం కిరీటం పెడతాడో చూద్దామా? 65వ కీర్తన 11వ వచనం చదివాం. సంవత్సరం అనే దయా కిరీటం పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఏ కిరీటం అమ్మా? చెప్పండి అమ్మా. సంవత్సరమనే ఈ దయా కిరీటాన్ని కాపాడుకుంటాం మన చేతిలోనే ఉంది, మన చేతిలోనే ఉంది. నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా ఈ సంవత్సరం అనే దయా కిరీటం ఈ సంవత్సరం పొడుగునా నా శిరస్సు మీద ఉండేటట్టు చేయి ప్రభువా. ఎక్కడ నేను పడేసుకోకూడదనైనా, నా కోపంతోనో, నా గర్వంతోనో, నా అతిశయంతోనో, లేకపోతే ప్రభువా నీకు అయిష్టమైన పనులతోనో ఈ కిరీటాన్ని నేను ఎక్కడ పారవేసుకోకూడదనైనా, దాన్ని నేను అలా కాపాడుకోవాలి తండ్రి. ప్రార్థన చేసుకుంటావా? చేసుకోవాలొద్దా? చెప్పాలి. చేసుకోవాలొద్దా? చేసుకోవాలి. దేవుని బిడ్డ, మరొక మాట మనం చదవగలిగితే పరిశుద్ధమైన దేవుని గ్రంథం 103వ కీర్తన చూడండి. 103వ కీర్తన దావీదు అంటున్నాడు, 103వ కీర్తన 4వ వచనం, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను ఆయన నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. మరలా ఇంకో కిరీటం పెట్టాడండి మన తల మీద. ఏ కిరీటం? ఏ కిరీటం ఇది? కరుణ, దేవుని కరుణ, దేవుని కటాక్షం అనే కిరీటం మన తల మీద పెట్టాడండి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఎంత చప్పగా కొడుతున్నారో మీరు. నిజంగా కనుక దేవుడు ఇక్కడికి వచ్చేసి మన కళ్ళెదురుగుండా కనిపించేలా వచ్చి, ఆత్మరూపుగా ఆయన మన మధ్య ఉన్నారనుకోండి, కనిపించేలా వచ్చి ఈ కిరీటం గట్టిగా చప్పట్లు కొట్టిన వాళ్ళకి ఎడతానంట అన్నారనుకోండి, ఇంకా రక్తాలు వచ్చేసినా సరే బాధేసుకుంటావు, బాధేసుకుంటావు. వద్దా కిరీటం? ఆత్మీయంగా ప్రభు పెడితే తీసుకోరా. చప్పట్లు కొట్టండి ఇప్పుడు. ఎందుకు తేడా ఇందాకడికి ఇప్పుడుకి? దేవునికి మహిమ కలుగునుగాక. కరుణ కటాక్షం అనే కిరీటం. దేవుని కటాక్షం ఎప్పుడు మన మీద ఉండునుగాక. దేవుని కరుణ మన మీద ఎప్పుడు ఉండునుగాక. ఈ 365 రోజులు ఈ సంవత్సరం పొడుగున దేవుడు తన కరుణ కటాక్షములని కిరీటం మన తల మీద ఉంచునుగాక. హల్లెలూయా. ప్రియమైన వారలారా, సంవత్సరం అనే దయా కిరీటం తల మీద పెట్టాడు, కరుణా కటాక్షములనే కిరీటం పెట్టాడు. ఇంకా ఏం పెడతాడు? నిర్గమాకాండం 29:6 త్వరగా. నిర్గమాకాండం 29:6 అతని తల మీద పాగాను పెట్టి, ఆ పాగా మీద ఏ కిరీటం అమ్మా? పరిశుద్ధ కిరీటము ధరించుకునే స్థితిలోనికి మనం వద్దుముగాక. మీరు ఎలా ఉంటున్నారు తెలుసా? విశ్వాసుల్లోనే ఆగిపోయారు. ఇప్పుడు ఎక్కడ ఆగిపోయారు? విశ్వాసుల్లోనే ఆగిపోయారు. విశ్వాసుల్లోంచి నీతిమంతుల్లోకి రావాలి, నీతిమంతుల్లోంచి పరిశుద్ధుల వరుసలోకి రావాలి.
ఇంకెంతకాలం చూసిన పాస్టర్ గారు మీ విశ్వాసానికి నూరు పోయటానికి దాచిన చెక్క, గసగసాలు, మసాలాలు ఆ రోలు మీద పెట్టి, దేని మీద, శనకాయల మీద పెట్టి ఆ రాడ్ తీసుకుని ఇంకంతమానం నూరుతూ ఉండాలా పాస్టర్ గారు? ఏమండి, మీరు ఏ స్థాయి? విశ్వాసము నుంచి నీతిమంతుల విధానంలోకి వచ్చిన స్థాయి రావాలి. నీతిమంతులలోంచి పరిశుద్ధుల వరుసలోకి వచ్చే స్థాయిలోకి రావాలి. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏ మౌదునో నే మౌదునో, ఏ మౌదునో నే మౌదునో, ఏ మౌదునో అయ్యా, ఏ మౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో వసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో వసించు నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పాడాలి అందరూ కూడా. నీ మహిమను పరిశుద్ధులు నా కంట ఏ మౌదునోనే అయ్యా, ఏ మౌదునోనే ఏ మౌదునోనే అయ్యా, ఏ మౌదునోనే. హల్లెలూయా. ఈ కిరీటం పెట్టేది ఎవరు? దేవుడే. ఎవరు కడతాడు? ఎవరు కడతాడు? పరిశుద్ధులు కడతాడు. పరిశుద్ధ కిరీటము మన తల మీదకి రావాలంటే మనం ఏమవ్వాలి? సంవత్సరానికి ఒకసారి రాష్ట్రపతి గారితో భోజనం ఉంటుంది. ఎవరితో? రాష్ట్రపతి గారితో భోజనం ఉంటుంది. ఈ రాష్ట్రపతి గారితో భోజనం చేసే అవకాశము, హక్కు ఎవరికి వస్తుందో తెలుసా? ఆటల్లో గెలుపొంది మంచి స్థానంలోనికి వచ్చిన వారికి. దేశంలో ఉన్న అందరికీ కాదు. అంటే ఆటల్లో వారి ప్రతిభను ప్రదర్శించి వారి ప్రతిభ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారికి రాష్ట్రపతి గారితో సంవత్సరానికి ఒకసారి భోజనం ఉంటుంది. ఎంతమందికి తెలిసి ఈ విషయం? నానా నిజమేనా? ఎస్. అంటే ఆయనతో భోజనం చెయ్యాలంటే ఒక ప్రతిభ ఉండాలి, ఒక టాలెంట్ ఉండాలి. పరిశుద్ధ కిరీటము మన తల మీదకి కూడా రావాలి అంటే పరిశుద్ధత అనే ప్రతిభ మనలో ఉండాలి. నాకు పరిశుద్ధ కిరీటం కావాలయ్య గారు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పాడు. ఇంకా కొంతమంది చెప్పలేదంటే వద్దనా, లేకపోతే నిర్లక్ష్యంగా ఉండా, లేకపోతే ఆదమరుపుగా ఉండా, లేకపోతే నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? పరిశుద్ధ కిరీటమున నాకు కావాలయ్య గారు అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అది కావాలని చెప్పారు, మంచిదే. అది పొందుకోవాలంటే మనం ఆ స్థాయిలోకి రావాలి. ఏ స్థాయి? పరిశుద్ధుల స్థాయి. ప్రార్థనే సరిగా రాదు మనకి. ఒక ఇద్దరికి ప్రార్థన ఇచ్చారంటే ఒక చర్చిలో, అమ్మా బైబిల్ మూసేసాను, ఇంకేం అనుకోకండి మనసులో, ఇంకా మూసేసిన 3 గంటలు చెప్తాను అనకండి, ఇంకా అనుకోకండి, ఇంకా అంతే. ఇద్దరికి ప్రార్థన ఇచ్చారట. ఒక ఆయన పేరేమో యోహాను, ఒక ఆయన పేరేమో అబ్రాం. యోహాను గారికి మొదటి ప్రార్థన ఇచ్చారు, ఈయనకేమో ప్రారంభించ వచ్చు కానీ ముగింతం చెప్పరే. వీళ్ళు గొప్ప విధానం కలిగిన వారంట ఆ సంఘంలో.
ప్రారంభించవచ్చు కానీ ఈయనకి ప్రార్థన ఇస్తే ప్రభా 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 మా సారన్నయ్య గారినైనా పాస్టమ్ గారినైనా మరి తండ్రి పెద్దయ్య గారినైనా మరి మా సంఘస్థులందరూ తండ్రి ఇదిగో ప్రభా మరి అక్కడి నుంచి మొదలెడుతున్నాయినా తండ్రి ప్రభా అదంతా అయిపోయింది ప్రభా మరి ఇదంతా చేస్తున్నాను ఇదంతా అయిపోయింది ప్రభా మరి అక్కడ కూడా చేస్తున్నాను తండ్రి అది కూడా ఇదంతా చేస్తున్నానంటే ఈ లోపల పాస్టర్ గారు వచ్చి కూర్చున్నారు అప్పుడే అరగంట అయిపోయింది ప్రార్థన ఎత్తుకొని ఆయనకి ఏం ఇవ్వాలి ప్రసంగం ఇవ్వాలి ఈయన ఏం ముగించట్లేదు ప్రార్థన ముగించట్లేదు ఈ లోపల వెనకాలే ప్రార్థన ఎత్తుకోవాలి కదా ఎవరో అబ్రహం గారు ఒరే ముగించరా నేను ఎత్తుకుంటాను రా అన్నాడంట ఆ ముగించేదే మర్చిపోయినరా అందుకోరా అబ్రహం అన్నాడంట ఏమన్నాడు అప్పుడు ఈయన అన్నాడంట యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి అంటే ఆయన ప్రార్థన కలిసి ఎవరు చేశారు ముందాయన చేసేస్తే ఈయన ముగింపు ప్రార్థన చేశాడు స్తోత్రం చెప్పాడు కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి అనరు అలాగ అనకపోతే తోకలేని ఉత్తరం 90 ఊర్లు తిరిగినట్టు మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. ప్రార్థన చేసావంటే ముగింపులు ఏమన్నా తెలుసా? యేసయ్య అన్నారు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా అది నేను చేస్తా. హల్లెలూయా. మూలవాక్యం ఏంటి? మా తల మించి కిరీటము పడిపోయింది, మేము పాపం చేసాం, మాకు శ్రమ. చాలు. ఇప్పుడు ఆ కిరీటం పడేసింది ఎవరో? నువ్వు దేవుడు మాట వినలేదు కనుక దేవుడే పాడేశాడని యోబు గ్రంథంలో 19:9 చదివాం. మరలా దేవుడు అంటున్నాడు, పాపాలన్నీ ఒప్పుకొని నా దగ్గర పరిశుద్ధత నువ్వు సంపాదించుకుంటే పరిశుద్ధ కిరీటం పెడతాను, కరుణా కటాక్షంలోని కిరీటం పెడతాను, సంవత్సరం అనే దయా కిరీటం పెడతానంటున్నాడు దేవుడు. కీర్తనల గ్రంథం 138 అధ్యాయం. బైబిల్ మూసేసాను అన్నాను కానీ రెఫరెన్స్లు చెప్పనలేదు కదా అమ్మా. 138 కీర్తన లాస్ట్ వచ్చును 18వ వచ్చును 132 కీర్తన 18వ వచ్చును వినాలి. అతని శత్రువులకు అవమానమును అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతనికి కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అని నువ్వు చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మా కిరీటం పడిపోయింది ప్రభువా అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, రే పడిపోవడం కదరా, నేనే పడగొట్టాను రా. ఎందుకు పడగొట్టు ప్రభు అంటే, మీరు ఏం చేశారు తెలుసా? పాపం చేశారు. మీకేం ఎక్కువైపోయింది? గర్వం ఎక్కువైపోయింది. మీకేం ఎక్కువైపోయింది? అతిశయం ఎక్కువైపోయింది. మీకేం ఎక్కువైపోయింది? అసలు నేను కంటికి కానరాకుండా ఉన్నాను రా మీకు నేను, అందుకే కిరీటాన్ని పడద్రోసాను. మరి ఎలా ప్రభువా? మరలా కిరీటమే సంపాదించుకోవాలంటే ఎలా ప్రభువా? మీ అపరాధములన్నీ నా దగ్గర ఒప్పుకుంటారా? నేను క్షమిస్తాను, కరుణా కటాక్షములని కిరీటం పెడతాను, సంవత్సరం అనే దయా కిరీటం పెడతాను, లాస్ట్ పరిశుద్ధ కిరీటం పెడతాను. ఇంకా చెప్పనా? మీ శత్రువులకు అవమానాన్ని వస్త్రంగా ధరింపచేస్తాను. నేను మీ తల మీద ఈ కిరీటాన్ని మీ కొరకే మీ తల మీద ఉంచుతాను. మోకరిందాం. తల మీద ఉన్న కిరీటాన్ని నువ్వు పోగొట్టుకుంటావా, పడేసుకుంటావా, లేక దేవుని ద్వారా మరలా ఆ కిరీటాన్ని సంపాదించుకుంటావా? ఏ కిరీటాలు ఇస్తానంటున్నాడు దేవుడు? సంవత్సరం అనే దయా కిరీటం. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఈ సంవత్సరం ఎలా గడుస్తుందో నీకు తెలుసా? ఈ సంవత్సరం ఎలా ఉంటుందో నీకు తెలుసా? తెలీదు. మరి నువ్వేం చేయాలి? దేవా, సంవత్సరం అనే దయా కిరీటము నాకు దయచే ప్రభువా, సంవత్సరం అనే దయా కిరీటము నాకు దయచే దేవా. అపరాధములతో పడున్నాను, కొన్ని పర్యాయాలు 365 రోజులు గత సంవత్సరంలో కొన్ని పర్యాయాలు కొన్ని వారాలు ఆగిపోయాను, అపరాధం చేశాను, వాక్యం వినలేదు, వాక్యానికి లోబడలేదు, వాక్యమునందు భయము కలిగి లేను. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఒక్కసారి నోరు తెరిచి అడుగు, నన్ను క్షమించు ప్రభు అని అడుగు.
ఆ ప్రార్థన కూడా చేసుకోకపోతే కిరీటం నువ్వు పడగొట్టుకుంటున్నట్లు లెక్క. కిరీటాన్ని దేవుడే పడగొడుతున్నాడు, జాగ్రత్త. నీలో ఉండాల్సింది ప్రార్థన పాపమా? నువ్వు ఉండాల్సింది అపరిశుద్ధులుగానా పరిశుద్ధులుగానా? నీకు దయా కిరీటం కావాలా, శిక్ష కిరీటం కావాలా? 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలు చెరలో నలిగిపోయారే, వాళ్లకు లేని అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. 70 సంవత్సరాలు వాళ్ళు ప్రార్థన చేసిన కనికరం రాలా. 70 సంవత్సరాలు వాళ్ళ ఉపవాసం ఉన్న కనికరం రాలా. కానీ దేవుడు ఈ రోజున ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఇదిగో ఒప్పుకుంటే నేను క్షమిస్తా, కనికరిస్తా, కరుణ కటాక్షములు నీ మీద చూపుతా, అది కిరీటంగా నీ తల మీద పెడతా, అది కిరీటంగా నీ తల మీద పెడతా. ఒక్కసారి నోరు తెరు, ఒక్కసారి నోరు తెరు. మౌనంగా ఉండే సమయం కాదు ఇది, మౌనంగా ఉండే సమయం కాదు ఇది. ఒక్కసారి దేవుణ్ణి అడుగు, అయ్యా పరిశుద్ధ కిరీటం నాకు కావాలి నాయన, పరిశుద్ధ కిరీటం నాకు కావాలి, ప్రార్థన చేసుకునే కిరీటం నాకు కావాలి, స్తుతించే కిరీటం నాకు కావాలి, నీ కొరకు శ్రమైన కష్టమైన నిందైన వ్యాధైన బాధైన నిలబడే కిరీటం నాకు కావాలి నాయన. నా కిరీటాన్ని నేను జారి విడుచుకున్నాను, పడగొట్టుకున్నాను. ఇదిగో దేవుడు అంటున్నాడు, అమ్మా నీతోనే దేవుడు అంటున్నాడు, నీ పాపములన్నీ క్షమించి సంవత్సరమైన దయా కిరీటం మరల పెడతా, కరుణా కటాక్షములని కిరీటం పెడతా, పరిశుద్ధ కిరీటం పెడతా, నేనే పెడతా. నీ శత్రువులకు అవమానాన్ని వస్త్రంగా ధరింపచేస్తా. కానీ నీ తల మీద నేను ఇదిగో ఒక మంచి కిరీటం పెట్టబోతున్నాను. ప్రకటన గ్రంథంలో దేవుడు అంటున్నాడు కదా, ఎవడును నీ కిరీటాన్ని అపహరింపకుండునట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు, నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. తండ్రి 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 తండ్రి, ఆ కిరీటాన్ని నేను కాపాడుకుంటా, ఆ కిరీటాన్ని నేను కాపాడుకుంటా, ఆ కిరీటాన్ని నేను కాపాడుకుంటా. వస్తీలా పడదోసుకోనయ్యా. నోరు తెరవండి అమ్మా, యవన బిడ్డలు, పురుషులు అందరూ ప్రార్థన చేయండి. వస్తీలా నేను ఉండనయ్యా, వస్తీల కిరీటాన్ని పడగొట్టుకోనయ్యా, ఎస్తేర్లా నేను సంపాదించుకుంటాను దేవా, ఎస్తేర్లా కాపాడుకుంటాను దేవా, ఎస్తేరు వలె దయ కలిగి ఉంటాను, గర్వాన్ని విడిచిపెడతాను, అతిశయాన్ని విడిచిపెడతాను, అతిశయం అనే పులుసుని పిండిని వదిలేస్తాను ప్రభా. నాకు అట్టి యోగ్యత ప్రభా, నాకు అట్టి ధన్యత ప్రభా, నాకు అట్టి యోగ్యత ప్రభా, అట్టి యోగ్యత ప్రభా. అందరూ